ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. పార్టీని బూత్ లెవెల్కి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకి పిలుపునిచ్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ప్రజల కోసం, దేశం కోసం బీజేపీ తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలకు వివరించాలన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఏపీ అభివృద్ధికి బీజేపీ చేస్తున్న కృషిని వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు నితిన్ నబీన్. ఏపీలో రెండో రోజు పర్యటించిన నితిన్ నబీన్ విశాఖ వేదికగా జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రసంగించారు. నేతలు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యువత కృషి చేయాలన్నారు నితిన్ నబీన్. मुझे लगता है कि भारत की टीम जो आज जिसके साथ मैं बैठा था, ये भारत की युवा टीम है और मैं मानता हूं कि यही भारत के भविष्य को निर्माण करेगी। और मेरे युवाओं ने जिस सकारात्मक सोच के साथ आज चर्चा की है, मुझे पूरी उम्मीद है कि आंध्र प्रदेश के विकास के लिए और भारत के विकास के लिए ये जो हमारी यूथ की टीम है, ये निश्चित रूप से उसके लिए काम करेगी। जहाँ तक भारतीय जनता पार्टी की टीम है, मैंने कल ही सबको शुभकामना दिया है। రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 2 తీర్మానాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీని ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని, పోలవరం సహా సాగు, తాగునీటి ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలని నేతలకు పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. వార్డు మెంబర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ సీటు వరకు కైవసం చేసుకునేలా కష్టపడాలన్నారు మాధవ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ కూటమి నేతృత్వంలో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. మన యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో పార్టీ సంబంధించిన ప్రజా ప్రతినిధి గెలవాలి. ఆ గెలవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి పంచాయతీలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఏది అవకాశం ఉంటుంది గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచన చేయాలి. జాతీయ కార్యవర్గం ప్రకటించిన తర్వాత జాతీయ అధ్యక్షుడు ఏపీలో పర్యటించడం కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీ అభివృద్ధికి ప్రధాని భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.